వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం పైనాపిల్ కేసరి బాత్ స్వీట్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక పైనాపిల్ తీసుకోవాలి. కప్పు ఉప్మా రవ్వకి ఒక హాఫ్ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. పైనాపిల్ ఫుల్ అవసరం లేదు, నేను ఒక హాఫ్ కట్ చేస్తున్నాను. ఇది శుభ్రంగా పీల్ చేసుకుందాం. పైనాపిల్ని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ పైనాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్తో ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను. 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత పైనాపిల్ ముక్కలు వేసి కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే నేతిలో కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్, కొన్ని బాదం వేసుకుని రోస్ట్ చేసుకుందాం. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నేతిలో ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత అదే కప్ క్వాంటిటీతో షుగర్ వేస్తున్నాం. ఇలా షుగర్ అంతా బాగా కలిపేటట్టు కలుపుకొని కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ముందుగానే హాట్ వాటర్ కాసుకుని ఉంచుకోవాలి, కొద్దిగా గోరువెచ్చగా. నేను ఈ హాట్ వాటర్ దాంట్లో పెట్టేశాను, అవి ఇప్పుడు పోతున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడరు, మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర అవైలబిలిటీ ఉందని వేస్తున్నాను. పుచ్చపప్పు, పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ కోసం వేస్తున్నాను. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫైనల్గా మనం ముందే వేయించి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ వేద్దాం. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ కేసరి బాత్ స్వీట్ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.